హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం హల్వా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీ మనకి 10 నిమిషాల్లో ఈజీగా, సింపుల్‌గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు సింపుల్‌గా ఎక్కువ కష్టపడే పని లేకుండా ఇలా చేసుకోండి. అందరూ ఇష్టంగా తింటారు. ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ముందుగా ఒక కళాయి పెట్టేసుకొని అందులో 1 కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోండి. సగ్గుబియ్యం లావువైనా, సన్నవైనా ఏవైనా వాడుకోవచ్చండి. నేనైతే లావు సగ్గుబియ్యం 1 కప్పు వేసుకున్నాను. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న సగ్గుబియ్యాన్ని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారే లోపు మనం బెల్లాన్ని వేసుకుందాము. ఒక గిన్నెలో ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకొని, హాఫ్ కప్ వరకు వాటర్ వేసేసుకొని, మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని, బెల్లాన్ని ఇలా కలుపుతూ కరిగించుకోండి. బెల్లం కరిగితే సరిపోతుందండి. మనకి పాకం ఏమి రానవసరం లేదు. ఇలా కరిగించుకున్న తర్వాత ఈ బెల్లాన్ని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు సగ్గుబియ్యం అయితే చల్లారిపోయినాయి కదా! ఒక మిక్సీ గిన్నె తీసుకొని, అందులోకి చల్లారిన సగ్గుబియ్యాన్ని వేసుకొని, మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. చూసారు కదా! ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని, అందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత కొంచెం సన్నగా కట్ చేసిన జీడిపప్పు వేసేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని తీసి ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే కళాయిలోకి మనం పౌడర్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్‌ని వేసేసుకొని ఒకసారి ఇలాగ కలిపేసేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్‌ని యాడ్ చేసుకుందాము. మనం 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా! అదే కప్పుతోటి 2-2.5 కప్పుల వరకు వాటర్ పడుతుందండి. వాటర్ ఒకేసారి వేసేసుకోకుండా ముందు 1 కప్పు పోసుకొని కలుపుకున్న తర్వాత మరలా ఇంకొక కప్పు వేసేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకోవాలండి. ఉండలేమి ఉండకూడదు. మీకు ఉండలు కడతాయనిపిస్తే గనక స్టవ్ ఆఫ్ చేసైనా కలిపేసుకోవచ్చు. చూసారు కదా! ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఈ సగ్గుబియ్యం మిశ్రమం అంతా కూడా కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోవాలండి. లేకపోతే ఊరికనే అడుగంటిపోతుందనమాట. చూసారు కదా! ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామంటే కొంచెం దగ్గర పడిపోతుంది. దగ్గర పడటానికి ఎక్కువ టైం పట్టదండి. ఒక 2 నిమిషాల్లో దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం వాటర్‌ని. ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్‌లోకి వడకట్టుకోండి. బెల్లంలో నలకలేమన్నా ఉంటే పోతాయండి. మీరు బెల్లానికి బదులు పంచదార గనక వేసుకోవాలనుకుంటే గనక డైరెక్ట్‌గా ఒక ముప్పావు కప్పు పంచదారని వేసుకొని కలిపేసుకోవచ్చు. చూసారు కదా! బెల్లం వేసుకున్నాక కొంచెం లూజ్‌గా వచ్చేసింది. మరలా ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఇలా ఉండలేమి లేకుండా మ్యాష్ చేసుకుంటూ, కలుపుకుంటూ ఉన్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్, అలానే హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మళ్ళా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల హల్వా టేస్ట్ చాలా బావుంటుందండి. ఇలా నెయ్యి వేసుకొని నెయ్యి కూడా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత చిటికెడు ఫుడ్ కలర్‌ని వాటర్‌లో వేసేసి కలిపి వేసుకుంటున్నానండి. మీకు ఫుడ్ కలర్ నచ్చితే వేసుకోండి. లేకపోతే స్కిప్ చేసేయండి. నేనైతే వీడియో కోసం కాబట్టి కొంచెం వేసేసుకున్నానండి. వేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత చివరగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేసి ఇలా ఒకసారి బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా సగ్గుబియ్యంతోటి ఒకసారి ట్రై చేయండి. ఈ స్వీట్ చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే ఉంటుందండి. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా సగ్గుబియ్యంతోటి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.